వైసీపీకి చెందిన వ్యక్తి చనిపోతే కూటమి ప్రభుత్వం పతనమవుతుందన్న పేర్ని నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీలోని వ్యక్తులు చనిపోయినా పర్వాలేదనుకుని వైసీపీ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. అంటే ఒక్కొక్కరి చావుకి లేదా ఒక్కొక్కరి పతనానికి ఒక కారణం అవుతుంది. ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు ఒకడిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి పైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. పైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే, అంటే ఒక్కరోజు వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం పైల్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడో పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే పైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడంట. పైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడంట. ఇక్కడేం ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కూడా చచ్చిపోరు. అంతకుమించి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఆ వ్యక్తి చనిపోతే పర్వాలేదనే విధంగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులు నిన్న మాట్లాడేటువంటి అంశంలో ఏం మాట్లాడావు నువ్వు? చనిపోతే దాన్ని బట్టే ఈ రాష్ట్రం యొక్క పతనం ప్రారంభమవుతుంది, ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమవుద్ది అంట. అంటే చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? చనిపోవడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నావా నువ్వు? ఏమిటి నీ ఆలోచన? ఎక్కడైనా సరే నీ దగ్గర మానవత్వం లేదనేటువంటి మాట అనిపిస్తూ ఉంది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నాం అని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. డీజీపీ గారితో చెప్పాం, పోలీసులు పంపించి అరెస్ట్ చేయమన్నాం. ఏమిటికి తెలిసిన నాలెడ్జ్ ఏమిటి? నువ్వు మాట్లాడితే 4 మాటలు మాట్లాడి నీ టంగ్ ట్విస్టింగ్ తోటి ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడేచ్చు అనుకుంటే అది చెల్లదు. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఫలానా వ్యక్తి చనిపోతేనే అప్పటితోనే నీ పత్రం ప్రారంభమవుద్ది అనేటువంటి మాట మాట్లాడారంటే అంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీ వ్యక్తి చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మేము ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని చట్టపరంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం తప్పితే వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వాళ్ళం